హాయ్ అందరికి. భవేష్ కి వామిట్ చేసుకునే తగ్గుంటుందేమో అనుకున్నామే, కానీ ఇలాగ ఢిల్లీ దాకా కంటిన్యూ అవుతుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఆకలికి ఉందమ్మా అంటే ఒక 2 బిస్కెట్ కొద్దిగా వాటర్ ఇచ్చాను. తినిన 5 minutes కి వామిట్ చేసుకున్నాడు. ఇంక ఇలా వదిలిపెడితే ఎక్కువ అవుతుందేమో అనేసి ఎయిర్పోర్ట్ లో ఉండే హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ డాక్టర్స్ భవేష్ ని చెక్ చేసి టెంపరేచర్ నార్మల్ గా ఉంది, వామిటింగ్ కి సిరప్ ఇస్తామన్నారు. ఆల్రెడీ మా దగ్గర ఉండేది చూపిస్తే హ్యాపీగా అది వాడొచ్చు, కాకపోతే మీ డెస్టినేషన్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత పీరియాట్రిషియన్ అయితే ఒకసారి చూపించాలి అన్నారు. అలాగే లైట్ ఫుడ్స్ మాత్రమే పెట్టండి అన్నారు. ఇంకా మేము ఇడ్లీ అయితే భవేష్ కి కొద్దిగా తినిపించాము. మాకు ఇంకా 2.5 hours టైం ఉంది. దాని వల్ల ఎయిర్పోర్ట్ లోనే భవేష్ ని నిద్రపించి మేము రెస్ట్ తీసుకున్నాము. లాస్ట్ ½ hour లో భవేష్ కి సిరప్ వేసాము. ఫైనలీ గేట్ కాడికి వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కాము. నాకైతే ఒక పక్క భయం వేస్తుంది, ఎక్కడ మళ్ళీ వామిట్ అవుతుంది అనేసి. దేవుడి దయ వల్ల అదేం అవ్వలేదు. ఫైనలీ మా హస్బెండ్ బాగా అలిసిపోయి ఫ్లైట్ ఎక్కంగానే నిద్రపోయినారు. ఇంకా ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయింది. ఇంకా నేరుగా కోపెన్హేగన్ రీచ్ అవుతాము. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.